అద్భుతం సార్. ఎక్స్ట్రాడినరీ సార్. సూపర్ సార్, చాలా బాగుంది. నిజం చెప్పండి సార్. టెన్షన్ పడకండి, ఏదో సరదాగా నన్ను. బట్ వన్ థింగ్, ముందొక మాట వెనకొక మాట, పెదాల మీద ఒక మాట గుండెల్లో ఒక మాట, పైకి ఒక మాట లోపల ఒక మాట, ఇలాంటి మాట నాకు పడదని నీకు తెలుసుగా. నేను బాగుండాలంటే మీరు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పి నన్ను మిస్గైడ్ చేయకండి. ఆల్రైట్. హలో, శ్యామ్ సనగల్ హియర్. సార్, అనిల్ గారు నెక్స్ట్ ఆల్బమ్ మీకే చేస్తారట. ఓ, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. గుడ్, వెరీ గుడ్. ఏంటి సార్ నేను శుభవార్త? మీ ఆవిడ గారు నెల తప్పిందా ఏంటి? నేను ఇండియాకి వచ్చి 6 months అవుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ సార్, ఇంతకా గుడ్ న్యూస్ ఏంటి? ఆల్బమ్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయినా ప్రొడ్యూసర్ అవ్వాలన్న బుద్ధి మీకెందుకు పుట్టింది సార్? క్యాచ్ దిస్. ఓహో, దురదపడుతుందా? ఓరి కుర్రా, వెనకాల చూడు. శ్రీదేవి బోని కపూరు, శ్యామ్ శనగల ఆ పక్కన ఎంటీ శనగల. అక్కడ హీరోయిన్ రావాలంటే నేను నిర్మాత అవ్వాలి. అందుకే ఈ ఆల్బమ్ చేస్తున్నాను. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? హీరోయిన్ కి మొగుడు అవ్వాలంటే ఆల్రెడీ ఒకసారి పెళ్ళయి ఉండాలి. అందుకే కదా అమెరికాలో పెళ్లి చేసుకుని ఇండియా పారిపోయి వచ్చాను. సార్, ఈ హీరోయిన్లు అందరూ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేసుకుంటారు సార్? అర్థం కాల. ఎక్స్పీరియన్స్ మోర్ పర్ఫెక్ట్. మళ్ళీ అర్థం కాలే సార్. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాను. ఇప్పుడు బాగా అర్థమైంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్. సూపర్ ఫిగర్. రేట్ ఎంత? రేటా? ఐ మీన్ రికమెండేషన్. మీకు నచ్చిందా? మీకు నచ్చలేదా? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. ఇప్పుడు సూపర్ ఫిగర్ అన్నారు. ఆ ఫోర్స్ లో అనాలనిపించింది అనేసాను. మీ ఫోర్స్ మామి చూపించకండి. ఓహో. నెక్స్ట్. నెక్స్ట్. ఓకే. ఈ అమ్మాయి కూడా బాగాలేదు సార్. నన్ను సరిగ్గా చూడు, ఈ అమ్మాయి దగ్గర మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. నాకు కావాల్సిన క్వాలిటీస్ కూడా అమ్మాయి దగ్గరే ఉన్నాయి. అవును సార్, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి దగ్గర ఏదో తెలియని అందం ఉంది. ఆ అమ్మాయి ఫేస్ లో పెళ్లికల ఉంది. సార్, మనం చూసేది హీరోయిన్ కోసం, పెళ్లి కూతురు కోసం కాదు. మీరేం చెప్తే అదే. ఈ అమ్మాయికి ఫోటో సెషన్ పెట్టచ్చు. త్వరగా పెట్టించు. సార్, మీకోసం TV9 వాళ్ళు వచ్చారు సార్. వస్తున్నా సార్. ఒక వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. మార్చవయ్యా, మంచి ఫ్లాంటర్స్ ఉన్నాయేమో చూడు. సాంగ్ విన్నారు కదా? సాంగ్ చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? ఓకే, అందరూ వినండి. మనలాగే ఒక యూనిట్ షూటింగ్ కోసం ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్లో ఉన్న ఒక బంగ్లాలో ఆ యూనిట్ అంతా స్టే చేశారు. ఆ బంగ్లాలో ఓ భయంకరమైన దెయ్యం ఉందని చాలా రోజుల నుంచి పుకారు. ఈ షూటింగ్ జరుగుతుండగానే ఆ దెయ్యం వాళ్ళకి కనిపించింది. దెయ్యాలు పైన తిరుగుతాయి, కింద కాదు. నిర్మాత గారి కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఓకే ఓకే, పూర్తిగా వినండి. షూటింగ్ జరిగిన రోజున ఆ దెయ్యం అందరికీ కనిపించింది. చివరికి ఆ దెయ్యం ఎవరో కాదు. పిల్లనా సార్? కాదు కాదు. ఐ గాట్ ఇట్. ఆ ఇంటి వాచ్మెన్, రైట్? పాడుపడ్డ బిల్డింగ్ లో వాచ్మెన్ ఎందుకుంటారండి? ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఆ దెయ్యం నిజం దెయ్యమేనా? నన్ను దెయ్యంలా భయపెట్టేది ఎవరో కాదు, వాళ్ళ యూనిట్లో హీరోయిన్ అని రివీల్ చేస్తాం. సో మనం ఈ ఆల్బంలో చెప్పేది ఏంటంటే, మన అట్మాస్ఫియర్ని బట్టి మనం ఊహించుకునే సైకలాజికల్ ఫీలింగే భయం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మాస్టర్, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ప్రొసీడ్. ప్లీజ్. మీరు మర్చిపోలేంది ఓ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఈస్ సారీ. సెల్ ఫోన్ ఈ అబ్బాయి నా కోసం స్పెషల్ గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నా. సార్ త్యాగరాజు. శ్యామ్ శనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. మాస్టర్, హీరోయిన్ ఎక్కడ? వెళ్ళి పిలు. యూ లైక్ ఇట్? ఎస్ సార్. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్ట్ గా పిలుస్తున్నారంట. ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటయ్యా, నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ గారు అలా చెప్తారా విన్నాను అని. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. అబ్బాయి ఇక్కడ మాస్టర్, హీరోయిన్తో కూడా చేయించాను. ఓకే, పొజిషన్ లోకి రా. రెడీ? టోటల్గా ఈ సినిమా వాళ్ళు ఎంత దుర్మార్గులురా. మళ్ళీ తీగనే దున్నపోతు తిన్నట్టు ఆ మొగలి పూలు ఎంత కష్టపడుతున్నారో చూడు. ఆ అమ్మాయిని కష్టపెడితే మీకు ఎందుకు సార్ బాధ? ఆ కష్టం మీద నాతో పడతలేదని. వాట్? ఎస్, షీఈస్ మై వైఫ్, మై వుడ్ బి.
అలా వీక్గా ఉన్నప్పుడు రిహార్సల్ చేస్తే చచ్చిపోద్దేమో అని నా బాధ. ఆ అమ్మాయి ఎలా చేస్తేనే బాగుంటుంది సార్. వై ఎందుకు అలాగా? మీ పిల్లమే చచ్చే కన్నా అలా చేస్తేనే బెస్ట్. కాస్త గౌరవంగా ఉంటుంది. మీ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించారా? లాస్ ఏంజల్స్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది సార్? ఏంటేమైంది? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చేసే దెయ్యం క్యారెక్టర్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ట్రై చేస్తాను సార్. ఏం ట్రై చేసేది? నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ నేను చూసి భయపడాలి. ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎక్కడ పర్ఫార్మెన్స్? రఘు సార్ ఇట్రా. ఫస్ట్ ఫుల్ గెటప్ అంతా మార్చే. ఓకే సార్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లేదు. వేడా ఆ ముఖానికి మాస్క్ వేసి ఇమీడియట్ గా తీసుకురా. ఈడెక్కడేటండి బాబు, అంత అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం మాస్క్ వేసి డాన్స్ చేయమంటాడేటి? అదే నేను డైరెక్టర్ అయితే ఈ ఆల్బమ్ ఏం చేసామంటే సార్ సర్వనాశనం చేసి ఉండేవా? వస్తా సార్. 1 2 3 కమ్ ఆన్. మాస్టర్ మీరు మానిటర్ దగ్గరికి వెళ్ళండి. కాన్సన్ట్రేట్ చేయి. ఓకే రెడీ? రెడీ గైస్. సౌండ్ 1 2. వావ్, రియల్లీ నైస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఇంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తావని అసలు అనుకోలేదు. అంతేకాదు, నేనెవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిత్ర, నా వాయిస్ వినే నన్ను గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోనట్టే. ఇక నా వాయిసే మర్చిపోలేకపోతే ఆ రోజు చూసి నా బ్యూటీనే మర్చిపోతారు. hey, shut your mouth. Yes, you are in love with me. Just get out. Okay. Yeah. Okay, fine. హలో సార్. ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చాను తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను. తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద ఎంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 second. గో డార్లింగ్, గో. డార్లింగ్, నడిచే ముందు కాళ్ళు కొంచెం లేపి లేపి వేస్తుండు. అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా, ఓహో, అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు. బరినయ్యాల. సో సాడ్. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరు ఇచ్చిన చెప్పుల వల్ల జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు. ఆ చెప్తే నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes. డోంట్ వరీ. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగిన షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ ఈ పొజిషన్లో ఉంటే
షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సలా? సార్ ఒక ఐడియా సార్. ఏంటి? చిత్ర అనే అమ్మాయి ఉంది కదా, ఏ ఆ తిక్కలదా బాబు, తిక్కలతో పక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్. మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆర్డర్ చెప్పాడు, ఇక్కడ కోఆర్డినేటర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి ప్లీజ్. నా తోలు సార్. సరే వెళ్ళి అమ్మాయి ఫోన్ చేయి. ఇట్లా అమ్మా, ఆ ఫోన్ ఎలాగి సార్, ఈ ఆల్బమ్ తర్వాత మంచి కమర్షియల్ సినిమా తీద్దాం. బతికుంటే తీద్దాం. మీరు మరీ భయపడతారేంటి సార్? చిచ్చా, నాకు భయమా? భూత పేత పిచాచ ఢాకిని శాకిని దానమ్మ ఫ్లాంతర్ ఫగడి అయినా సరే నా ముందు డాన్స్ చేయాల్సిందే. నిజంగానా? ఏరా డౌటా? చెప్పండి. నా బొల్తడ కింద ఏముంది తెలుసా? లడ్డు. చైనాలో కొన్నా చైనీస్ తాయెత్తు. ఇది గిరగిరా గిరగిరా తిప్పానంటే పిచాసల సైతం నా ముందు పియానో వాయించుకుని డాన్స్ చేయాల్సిందే. ఒకసారి చూస్తావా? చూడు. భయపడకండి సార్, నేను కాస్ట్యూమర్ని. వారని నువ్వు మీ డైరెక్టర్ భయపెట్టి చంపేసేలా ఉన్నారు కదరా బాబు. అంత భయపడతారు అనుకోలేదు సార్. అవునరా? యూనిట్ నువ్వు ఒక్కడైనా మాస్క్ వేసి తిరుగుతున్నావు లేదా మొత్తం యూనిట్ అంతా మాస్క్ వేసుకుని దయ్యాలా తిరుగుతారా? లేదు సార్, నేను ఒక్కనేనండి. సరే, ఇంతకెందుకు వచ్చావు? మందు కొట్టడానికి డబ్బులు లేవు సార్, ఒక 200 అంటే ఇవ్వండి. మొన్నే కదా ఇక్కడికి వచ్చే ముందు అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ ఇంటి దగ్గర ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు మందుకు డబ్బులు అయిపోతే మాస్క్ అమ్మేస్తాను. ఆ మాస్క్ అమ్మేస్తే షూటింగ్ అయిపోతురా బాబు. అరే అడిగి పంపించే పంపించే. ఇందా సార్. సర్ప్రైజ్. దెయ్యం అన్నీ చేస్తుందని మీరు చెప్తున్నారు, దెయ్యాన్ని నమ్మనని మీ డైరెక్టర్ చెప్తున్నారు. మీలో ఎవరిని నమ్మాలి? మీరు పోలీసులు కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. గుడ్ సజెషన్. అందుకే ఈ రాత్రికి అందరూ ఇక్కడే ఉండాలి. మీరు చూసిన దయ్యాన్ని మాకు చూపించాలి. చూపించకపోతే మేం మీకు చూపిస్తాం. ఏంటిది? సెంట్రల్ జైల్. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. ఒక్క నిమిషం. సార్, ఆ శవ జాగరణ ఇంకెంతసేపు? సచ్చినోడు వాడు ప్రశాంతంగానే ఉన్నాడు. బతికున్నోడు మన టెన్షన్ ఏంట్రా బాబు. అండి ఏంటి? వచ్చే నెలలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పొజిషన్ ఇలా ఉంది, నా పెళ్లి జరుగుద్దంటారా? తప్పకుండా జరిపిస్తాం. పెళ్ళే కాదు, అది కూడాను. ఏది? శోభనం. అయ్యి బాబా, మీరు చేసే శోభనం నాకు వద్దండి బాబు. అందుకే మోసుకుని కూర్చో. ఏది? నోరు అవతల సేవానికి డిస్టర్బెన్స్. నిజమే.
భాను ఆత్మ ఏం చెప్పింది? ఆ, ఇక్కడ కూర్చుంది, వెయిట్ చేస్తోంది. లోపల బాత్రూంలో అనిల్ స్నానం చేస్తున్నారు. ఏంటి చూస్తున్నారు? ఏం లేదండి. లోపల నీళ్ల సౌండ్, బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్న సౌండ్. బాత్రూమ్ లోపలున్న వ్యక్తే అలా విండోలోంచి ఎస్కేప్ అయి మెయిన్ డోర్లోంచి రావచ్చు కదా. రావచ్చు కదా. అదే జరుగుంటుంది. అదే జరుగుతుందిరా. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. హసీన్ నా ప్రేమకు అనసీన్. శ్రేయా నువ్వు ఫ్రీయా? ఎలియానా మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడగ లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? Yes. చెంచా, అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు. ఏంటయ్యా, ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏం పర్మిషన్? అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నావు? ఎంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐయా? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్. నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్. నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్. మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తెలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి సార్? సార్ 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 మర్డర్ సార్. మర్డర్ ఎక్కడ? టీవీలో మహేష్ భట్ తీసిన మర్డర్ సినిమా వస్తుంది సార్. మర్డర్ విషయాలు అందరూ ఎత్తుతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెక్టర్ పడితే పగిలిపోతుంది. మా సారే చంపినట్టు నీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్. లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా? ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కో డైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడేటర్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు. కో డైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. తెల్ల పేపర్ అండి, కనపడతలేదు. ఓ మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధుతులాని. ఏంటి అప్పాలి? నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మర్డర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడు పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు.
50 లక్షలు రా. అసలు ఈ ఆగంతుకుడు ఎవడు? సార్ ఈ ఆల్బమ్ తర్వాత మంచి కమర్షియల్ సినిమా తీద్దాం. బతికుంటే తీద్దాం. మీరు మరీ భయపడతారేంటి సార్? చిచ్చే, నాకు భయమా? భూత పేత పిచాచ ఢాకిని శాకిని దానమ్మ ఫ్లాంతర ఫగిడి అయినా సరే నా ముందు డాన్స్ చేయాల్సిందే. నిజంగానా? ఏరా డౌటా? చెప్పండి. నా బొల్తడ కింద ఏముంది తెలుసా? లడ్డు. చైనాలో కొన్నా చైనీస్ తాయెత్తు. ఇది గిరగిరా గిరగిరా తిప్పానంటే పిచాసల సైతం నా ముందు పియానో వాయించుకుని డాన్స్ చేయాల్సిందే. ఒకసారి చూస్తావా? చూడు. భయపడకండి సార్, నేను కాస్ట్యూమర్ని. వారని నువ్వు మీ డైరెక్టర్ భయపెట్టి చంపేసేలా ఉన్నారు కదరా బాబు. అంత భయపడతారు అనుకోలేదు సార్. అవునరా? యూనిట్ నువ్వు ఒక్కడైనా మాస్క్ వేసి తిరుగుతున్నావు లేదా మొత్తం యూనిట్ అంతా మాస్క్ వేసుకుని దయ్యాలా తిరుగుతున్నారా? లేదు సార్, నేను ఒక్కనేనండి. సరే ఇంతకెందుకు వచ్చావు? మందు కొట్టడానికి డబ్బులు లేవు సార్, ఒక 200 అంటే ఇవ్వండి. మొన్నే కదా ఇక్కడికి వచ్చే ముందు అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ ఇంటి దగ్గర ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు మందుకు డబ్బులు ఇవ్వకపోతే మాస్క్ అమ్మేస్తాను. ఆ మాస్క్ అమ్మేస్తే షూటింగ్ అయిపోతురా బాబు. అరే అడిగి పంపించే. ఇందా సార్. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,